మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరే మీకు విజయాలను తెచ్చిపెట్టేటటువంటి విధంగా చక్కని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, జాగ్రత్తలు మీ భవిష్యత్తుకు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం మీరు జరిపేటటువంటి చర్చలు అన్నీ కూడా ఫలప్రదమవుతూ ఉంటాయి. ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. కష్టపడి పనిచేస్తారు. మీ వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా అవగాహన లేకుండా వ్యవహరించకూడదు. గతంలో జరిగిన ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని తప్పు ఒప్పులను జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ వారం విశేష ప్రగతిని మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కుటుంబపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వలన ఎదుటివారి వలన మీకు ఏమాత్రం కూడా ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కుటుంబపరంగా ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న అపార్థాలు, అవగాహన లోపాలు ఏవైతే ఉంటాయో వాటిని సరిచేసుకోవలసినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. మీకు కావలసినటువంటి ప్రయోజనాలు పొందేందుకు పెద్దవారి యొక్క సలహాలు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాలు లేదా ఇతరమైనటువంటి కమ్యూనికేషన్ పరిచయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం మంచి మెరుగుదల ఏర్పడుతూ ఉంటుంది. ఈ వారం తీసుకోబోయేటటువంటి పలు రకాల నిర్ణయాలన్నీ కూడా వచ్చే వారం మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, కీలకమైనటువంటి పనుల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వారం మిథున రాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకు మహాగణపతి స్వామి వారిని పూజించటం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. గణపతి నామస్మరణ చేసుకోవటం, గరికతో స్వామివారిని పూజించటం, గణపతి స్వామి వారి యొక్క ప్రార్థన చేయటం వలన వచ్చే వారం ఈ వారం మీకు మంచి మంచి అవగాహనతో కూడినటువంటి పరిస్థితులు ఇప్పటి నుండే మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు.